దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీరు శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ మీ అందరికీ ప్రభువు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన భాగము మార్క్స్ వార్త 11వ అధ్యాయము 27 నుంచి 33 వరకు. ఇందులో మన అంశము యేసు ఎవరో గుర్తెరగని అంధులు. యేసు ఎవరో గుర్తెరగని అంధులు. ఇందులో మనము 28వ వచనాన్ని 30వ వచనాన్ని బేస్గా తీసుకుంటాం. 28వ వచనంలో మనకు కనబడుతున్న అంశం ఏంటంటే యేసుక్రీస్తు అధికారాన్ని గుర్తించని అంధులైన నాయకులు. అది మనం చూడబోయే మొదటి అంశం. ఇక రెండో అంశం 30వ వచనంలో అంధుల కన్నులు తెరుచుటకు యేసు ప్రభు ప్రయత్నించుట. ఇది రెండో అంశం. మనము ఈ రెండు అంశాలను ధ్యానం చేయబోతున్నాం. 28వ వచనం మొదటి అంశం, 30వ వచనము రెండవ అంశం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించి మాతో మాట్లాడమని తండ్రి, నీ కుమారుని స్వారూప్యము రూపాంతరపరచమని, నీ కుమారుని స్వారూప్యములోనికి మమ్మల్ని మార్చమని, నీ కుమారుని రాకకు అనుక్షణం సిద్ధం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, మార్క్స్ వార్త 11వ అధ్యాయము మొదటి 11 వచనాలు ఆదివారమున ప్రభు గాడిద మీద వచ్చిన విషయాన్ని మనం చూస్తాం. 12వ వచనము నుంచి 19వ వచనము వరకు, అంటే 26వ వచనం వరకు సోమ మంగళవారం జరిగిన సంఘటనలు మనకు కనబడుతూ ఉన్నాయి. మంగళవారం జరిగిన విషయాలే ఇందులో ఉన్నాయి. ఈరోజు మనం చూసిన విషయం కూడా మంగళవారమే. ముఖ్యంగా మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇందులో శాస్త్రులు, అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, వీరు యేసు ప్రభువుని ప్రశ్నించిన ప్రశ్న ఏంటంటే, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? ఇవి చేయుటకు నీకు అధికారము ఎవరిచ్చారు? వీటిని చేయుటకు నీకు అధికారము ఎవరిచ్చారు? ఇది వాళ్ళు ప్రభువుని అడిగిన ప్రశ్న. యేసు ప్రభు దేవాలయములో తిరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు అడిగిన ప్రశ్న. ఓకే, దేవుని బిడ్డలారా గమనించండి, ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. నీవు ఏ అధికారము వలన వీటిని చేయుచున్నావు? వీటిని చేయుటకు నీకు ఎవరు అధికారము ఇచ్చారు? యూదులు దేవుడిచ్చిన అధికారాన్ని నమ్ముతారు, అలాగే పెద్దలు ఇచ్చే అధికారాన్ని కూడా నమ్ముతారు. ఇక్కడ పెద్దలు అంటే సన్ హెడ్రిన్ సభ, 70 మంది ఉంటారు వీళ్ళు, 70 మెంబర్స్. ఈ 70 మంది సన్ హెడ్రిన్ సభలో అధికారాన్ని ఇస్తారు. రకరకాల వాటికి, పనులకు అధికారాన్ని ఇస్తూ ఉంటారు. ఇంతకీ యేసు ప్రభు చేసిన కార్యాలు ఏమిటి అనంటే, సోమవారమున దేవాలయానికి వెళ్ళడం, అక్కడ క్రయ విక్రయములు చేయవారిని గద్దించడం,
గువ్వలు అమ్మువారిని, బల్లలను, పీఠములను పడద్రోయడం, ఇవన్నీ. అలాగే అంజూరపు చెట్టును శపించడం. ఆ కార్యాలను దృష్టిలో పెట్టుకొని ఏ అధికారం వలన ఈ కార్యాలు చేస్తున్నావు అని వాళ్ళు ప్రశ్నించారు. యేసు ప్రభు, మీరు అడిగిన దానికి నేను ఉత్తరం ఇస్తాను, అయితే నేను కూడా మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు నాకు ఉత్తరం ఇవ్వండి అని ప్రభు వాళ్ళకు కూడా ప్రశ్న వేశాడు. సరే, వాళ్ళకి వేసిన ప్రశ్న అది రెండో అంశము. మొదట యేసు ప్రభుకి వేసిన ప్రశ్నలో ఉన్న భావాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ మొదటి అంశము ఏమిటి అని అంటే, యేసు క్రీస్తు అధికారాన్ని గుర్తించని అంధులైన నాయకులు. యేసు ప్రభు అధికారాన్ని చూద్దాం. యేసు ప్రభుకున్న అధికారము ఎవరిచ్చారు? బైబిలు యేసు ప్రభుకున్న అధికారం గురించి ఏం చెప్తుంది? ఈ అధికారం గురించి యేసు ప్రభు వాళ్ళకి ఏం చెప్తూ వచ్చాడు? అది ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 35వ వచనములో ఒక మాట ఉంది. తండ్రి సమస్తమును కుమారునికి అప్పగించెను. అంటే అధికారం ఎవరిచ్చినట్టు? తండ్రి అయిన దేవుడు ఎవరికి? కుమారుడైన దేవునికి ఇచ్చినట్టు మనకు అర్థమైపోతుంది. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని గమనిస్తే, ఈ సృష్టి యావత్తు ఆయన మూలంగానే కలిగిన విషయం కనబడుతుంది. దేవుడు యేసుక్రీస్తు ద్వారా అన్నీ కూడా ఈ సృష్టిని నిర్మించిన విషయాన్ని అర్థం చేసుకోగలం ఆ వచనంలో. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో మాట్లాడుతూ యేసు ప్రభు ఒక మాట అంటాడు, నాకు పరలోకములోను భూలోకములోను సర్వాధికారము ఇవ్వబడినది. విన్నారండి? పరలోకములో అలాగే భూలోకములో నాకేమున్నది? సర్వాధికారము ఇవ్వబడినది. ఈ సర్వాధికారాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు అని యేసుప్రభు చెప్పాడా? చూద్దాం. ఇప్పుడు చదువమ్మ వాక్యం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 2వ వచనం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు, ఆయన అంటే యేసుక్రీస్తు నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. నోట్ దిస్ పాయింట్. ఆయనకు నీవు అధికారము ఇచ్చితివి. చెప్పండి, యేసు ప్రభుకి ఇవ్వబడిన అధికారము ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుండే వచ్చింది. తండ్రి అయిన దేవుడే యేసు ప్రభుకి అధికారము ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు యేసు ప్రభువుకు ఇవ్వబడిన అధికారము గుర్తించుట ఎలా వివరిస్తాను. 3 పాయింట్లు చెప్తాను. యేసు ప్రభువుకి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన అధికారాలను గుర్తించుటకు రుజువులు చెప్తాను. చాలా ఉన్నాయండి, 3 చెప్తాను. పాయింట్ 1, మార్కు సువార్త 4వ అధ్యాయం 39 నుంచి 41 చదువమ్మా. మార్కు సువార్త 4వ అధ్యాయము 39 నుంచి 41. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మలేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రము. విన్నారా? వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో నోట్ దిస్ పాయింట్. ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవి. ఆన్సర్ వచ్చిందండి మీకు? సముద్రానికి ఏమర్థమైంది? ఆయన మా అధికారి. గాలికి ఏమర్థమైంది? ఆయన మా అధికారి. ఏమండి, ఎవరు చెప్పినా వినేస్తారా మనుషులు? అంటే అన్నీ అలా వినాలి అంటే ఆయన ఎవరై ఉండాలి? అధికారై ఉండాలి.
ఒక సముద్రము లోబడిందంటే సముద్రానికి అర్థమైంది ఆయన ఎవరు? నన్ను సృష్టించిన దేవుడు. గాలికి అర్థమైంది నన్ను సృష్టించిన దేవుడు. ఏమండి, ఒక సముద్రము గుర్తించింది ఆయన మా అధికారని. ఒక గాలి గుర్తించింది ఆయన మా అధికారని. మానవుడు గుర్తించలేదు. ఒక గాడిద గుర్తించింది ఆయన నా అధికారని. అందుకే ముందడుగు వేయలేకపోయింది బిలాము గాడిద మీద వెళుతున్నప్పుడు. ఒక చేప గుర్తించింది కదా ఆయన మా అధికారి. కాకులు గుర్తించాయి ఆయన మా అధికారని. ఏలియాకి ఏం తెచ్చాయి? మాంసము, రొట్టె. పేతురుతో చెప్పాడు కదా, సముద్రంకి వెళ్ళి ఒక షెకేల్ తీసుకురా, నీకు నాకు పన్ను కట్టు అన్నప్పుడు. చూసావా? ఇవన్నీ గమనిస్తే సృష్టి యావత్ ప్రకృతిపై ఆయనకున్న అధికారం. పాయింట్ 1 అయిపోయింది. ప్రకృతిపై ఆయనకున్న అధికారాన్ని బట్టి, ఆ అధికారము దేవుడిచ్చిందని, ఆ అధికారమును బట్టి యేసుక్రీస్తు రియల్ గాడ్, నిజమైన దేవుడు అని రుజువు చేశాయి. ఏమండి, వాళ్ళు అడిగారు కదా, ఏమడిగారు? నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు అధికారము నీకు ఎవడు ఇచ్చాను? దానికి ఆన్సర్ అండి ఇవన్నీ. ఓకేనా? మొదటి ఆన్సర్ దొరికింది మనకు. ఏంటది? ప్రకృతిపై యేసు ప్రభుకున్న అధికారం. పాయింట్ 1. పాయింట్ 2, దెయ్యాలపై ప్రభువుకున్న అధికారం. ఏమండి, మార్క్స్ వార్త 1:27. మార్క్స్ వార్త 1:27 చదవమ్మా. అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవి. విన్నారా? ఎలాగట? పాయింట్ నోట్ చేసుకోవాలి మీరు. అధికారముతో అపవిత్రాత్మను గద్దించగా అవి ఆయనకు లోబడుచున్నవి. దెయ్యాలు ఏమని కేకలేసాయి చెప్పండి? యేసు నువ్వెవరవో మాకు తెలియదు, నీవు సర్వోన్నతుని దేవుని కుమారుడవు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్తను గుర్తించిందండి. ఆలోచించాలి దేవుని పిల్లలారా, దేవుడు ఎంత గొప్పవాడో దెయ్యాలు గుర్తించాయి. యేసు ప్రభు ఎవరో దెయ్యాలు గుర్తించాయండి. దేవుని కుమారుడు అంటే దేవుడిని అర్థం. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు చెప్పాను ఈ పదం మీకు. మామూలుగా మన భాషలో ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి తేజ నా కుమారుడు అంటే ఆ భావం వేరండి. తల్లి గర్భాన పుట్టాడు అంటే భార్యాభర్తలకున్న సంబంధం వల్ల పుట్టాడు అని అర్థం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు అంటే ఆయన దేవుని కుమారుడు అంటే ఆయనకి ఒక్కడే తండ్రి కదా, పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం అండి. దేవుని కుమారుడు అంటే అక్కడ యేసు ప్రభు గురించి వాడబడిన ఆ పదము, కుమారుడు అనే పదములో దేవుడు అని అర్థము. రైట్. దెయ్యాలపై ఆయనకి ఏమున్నది? అధికారం. అవి గుర్తించాయి ఈయన సృష్టికర్త. దెయ్యాలంటే ఇంతకెవరు? దెయ్యాలు అని అంటే చచ్చిపోయిన ఆత్మలు కాదు. దెయ్యాలు అంటే దేవుడు మొట్టమొదటిగా దేవదూతలను చేసుకున్నప్పుడు ఆ దేవదూతల్లో మరి లూసిఫర్ అనేటువంటి వ్యక్తి గర్వించినప్పుడు వాడితో పాటి వెళ్ళిపోయిన దూతలే దెయ్యాలు లేక అపవిత్ర ఆత్మలు. ఇంకా మీరేమన్నా చెప్పుకోండి. అవే. వాడు రకరకాల రూపంలో వచ్చి మనుషులను శోధిస్తాడు. ఎందుకంటే దెయ్యము సైతాన్ అని అందరికి లోకు అయిపోయింది కాబట్టి ఇక వాడి రూపంలో రావడం ఎందుకులని చెప్పి అమ్మ రూపంలో, తాత రూపంలో, వాళ్ళ పక్కింటి వాళ్ళ రూపంలో, ఆ యాక్సిడెంట్ అయిపోయి చనిపోయిన వాళ్ళ రూపంలో వస్తే కొంచెం భయపడతారని ఆ పేర్లు చెప్తాడు ఆ సోదిలో వాడు వచ్చి. అది విషయం. కాబట్టి దెయ్యాలు దేవునికి లోబడుచున్నవి అని అంటే ఆయన అధికారి. ఏమండి, ఆయన అధికారి. మత్తయి సువార్త 5:12 ఈ దెయ్యాలను ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు యేసు ప్రభు? వింటున్నారండి?
ఎందుకు చెప్పాడు యేసు ప్రభు పందుల్లోకి వెళ్ళమని అని అంటే, ఆయనకున్న అధికారాన్ని గుర్తించండి. మమ్మల్ని నశింపజేయ వచ్చితివా, మరొక చోట మా కాలము రాకమునిపే మమ్మల్ని నశింపచేయుటకు వచ్చితివా. ఎంత పవర్ఫుల్, ఎంత అధికారం ఉందో చూడండి యేసు ప్రభుకి. మమ్మల్ని నశింపచేయుటకు వచ్చి మా కాలము రాకమునిపే అంటే ఒక కాలం ఉంది, అది ధవళ సింహాసనము దగ్గర తీర్చే ఫైనల్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్లో పూర్తిగా ఇక ఎక్కడ ఉండడానికి లేదు, వీళ్ళు పూర్తిగా నరకానికి వెళ్ళిపోవాల్సిందే, బయట తిరగడానికి లేదు. ఇప్పుడు బయట తిరగడానికి అనుమతి ఉంది వాటికి, అప్పుడప్పుడు వచ్చి మనుషుల్ని ఇబ్బంది పెడతాయి. ఈ ప్రభువే వాళ్ళకి అనుమతి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే, వాళ్ళకి అనుమతి ఇవ్వకపోతే మనం మాటను. మనకున్న పెద్ద బలహీనత ఏంటంటే, సుఖం దొరికితే దేవుడు కనపడ్డు మనకు. సో అప్పుడప్పుడు మొటిక్కాయలు లేస్తుంటే పైకి చూస్తాం. అందుకని వాడు మన మేలు కొరకు, అంటే ఒక మాటలో చెప్పాలంటే, మనము రూపాంతరము చెందుటకు, శుద్ధీకరించబడుటకు దేవుడు ప్రస్తుతము అనుమతి ఇచ్చాడు. ముఖ్యంగా దేవుని పిల్లల విషయంలో వాడికి వాడు కనీసం ఇలా తాకడానికి కూడా అధికారం లేదు మనల్ని. ప్రభు అనుమతిస్తేనే మన దగ్గరకు వచ్చి అలా అనిపోవాలి పక్కకోడు. అంత సెక్యూరిటీ దేవుని పిల్లలకు ఉంది అన్న విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓకే, దెయ్యాలపై యేసు ప్రభుకి ఏముంది? అధికారం ఉంది. పాయింట్ 2. పాయింట్ 3, మూడో విషయానికి వస్తున్నానండి. వ్యాధులపై ప్రభువుకున్న అధికారం. 2వ అధ్యాయం మార్కు సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్నారని వారితో చెప్పింది. యేసు ప్రభుకి ఏమున్నదట? అధికారం, పాపములను క్షమించుటకు. అందుకే చక్కగా ఒక మాట అంటాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీ పొరుపెత్తుకొని నడవమని చెప్పుట సులభం. ఏ సులభం? మీరు చెప్పండి. చెప్పండి, ఎవరు మాట్లాడలేదు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పుడు సులభమా, నీ పొరుపెత్తుకొని నడవమని చెప్పుడు సులభమా? మీకు లాజిక్ క్యాచ్ చేయలేకపోయారు. జబ్బు ఎందుకు వచ్చింది? ఇప్పుడు నీ పాపములు క్షమించబడ్డాయి అన్నది కంటికి కనబడేదా, కనబడందా? గుడ్ ఆన్సర్. నీ పొరుపెత్తుకొని నడువు అనేది బయటికి కనబడేదా, కనబడందా? గుడ్ ఆన్సర్. నీ పాపములు క్షమించబడ్డాయి అని అది కంటికి కనబడలా, కానీ ఆ పాపములు క్షమించబడ్డాయి అనడానికి రుజువు పొరుపెత్తుకొని నడుచుట. అర్థమైందండి? ఒకసారి అప్పుడప్పుడు నిద్రలు ఏం పడతాయి? పిక్కలు పడతాయి, తెలుసు కదా, పట్టాయి ఎప్పుడన్నా మీకు? పడితే ఇక ఎట్లుంటుందంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది, అలా ఉంటుంది. కాలు కదల్చలేని పరిస్థితి. ఒకరోజు నాకు పిక్క పట్టింది. పట్టగానే మామూలుగా ఏదో గతంలో చాలాసార్లు పట్టాయి, ఏదో కొంచెం అలా అనుకొని ఇలా అనుకొని ఏదో చేసుకునేవాడిని. నాకు తెలియకుండానే చూడండి ఎంత అద్భుతమో, యేసు నామములో పిక్క పట్టిన సైతాన్ అప్పాన వదిలిపోయింది. కథ అనుకునేరు, కథ కాదు ఇది, వండర్ అంతే. వెంటనే దేవుని మహిమపరిచిన, ప్రభువా నీవిచ్చిన అధికారమును బట్టి నీకు మహిమ కలుగును గాక. వ్యాధులపై అధికారం. అలాగని ప్రతి జబ్బు పోదు. ఎందుకు పోదు అని అంటే, కొన్ని జబ్బులు మనకు దేవుడు ముల్లుగా పెట్టాడు. ఏమండి, కొన్నిసార్లు ప్రభు మనతో ఉన్నాడు, మన వెన్నంటి ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, ఆయన మనం విడవలేదు, మన అనాథులుగా విడవలేదు అనడానికి ఇలాంటివి చేయిస్తాడు మన చేత దేవుడు. నాకు చాలా ఆనందం వేసింది, చాలా సంతోషించాను. ప్రభువా నువ్వెంత శక్తిమంతుడు. మళ్ళీ కాళ్ళు ఎగరేయకూడదు, నాకు చాలా పవర్ వచ్చిందని తప్పని కింద పడిపోతాం. అది మంది కాదు, అది దేవుడు. మహిమ ఎవరికి కలగాలి? యేసయ్య. ఘనత ఎవరికి కలగాలి? యేసయ్య. అందుకే మనము సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఎవరిని హైలైట్ చేయాలి? యేసు ప్రభుని హైలైట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా? సో ఎలా అద్భుతమైన పదాన్ని ఉపయోగించాడు యేసు ప్రభు ఇక్కడ, చాలా వండర్ఫుల్.
అధికారంలో ఉన్న ఒక ప్రత్యేకత వివరిస్తానండి, మత్తిపోద్ది మీకు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, అమ్మ వినండి, నేను అలా చెప్పగానే టక్కన వంగుతారు, ఎందుకు ఇలా చూస్తూ ఉండండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి కనబడతాడు, అతడు ఒక అన్యుడు. వినండి, ఒక అన్యుడు. ఈ అన్యుడైన శతాధిపతి యొక్క దాసునికి వ్యాధి, ఒక జబ్బు సోకింది. యేసు ప్రభు గురించి విన్నాడు ఒక అన్యుడు, ఒక శతాధిపతి. విని ఏమని కబురంపాడంటే, అయ్యా, నా దాసుడు బాధతో జబ్బుతో బాధపడుతున్నాడు, ప్రభు ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరచాలి అని కబురంపితే ఆయన గురించి చెప్పారు, మంచిగా, చాలా మంచివాడు అని చెప్తారు కదా, దాన్ని ఏమంటారు, సిఫారసు అంటారు కదా, లేకపోతే రికమెండేషన్ అంటారు కదా. అట్లా యేసు ప్రభుకి చెప్పారు ఆయన గురించి. ఎవరి గురించి? రోమా యొక్క శతాధిపతి గురించి చెప్పారు. అంటే శతాధిపతి దాసుడికి బాగలేదు. సరే, యేసు ప్రభు ఓకే అని, తెలుసు కదా, హృదయ రహస్యములు ఎరిగిన వాడు కదా యేసు ప్రభు. సరే ఓకే అని ఇంకా వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఆ టైంలో ఒక మాట అంటాడండి శతాధిపతి, చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. నేను కూడా అధికారమునకు లోబడి చూడండి, ఒక శతాధిపతి, ఒక అంటే శత అంటే 100 మందికి 100 మంది సైనికులకు, గుడ్. ఈయన ఏమంటున్నాడంటే, చదవమ్మా. నేను కూడా అధికారమునకు లోబడిన వాడు. అంటే ఈయన పైన మళ్ళీ ఉన్నారు కదా, ఎవరున్నారు? అధికారులు. ఈయన పైన ఉన్నారు, ఈయన కింద కూడా అధికారులు ఉన్నారు. రెండింటిని కలిపి చెప్తున్నాడు. నేను నా పై అధికారుల గురించి నాకు తెలియదు. అంటే ఈయన మాట్లాడే విషయం ఏంటంటే, అధికారం యొక్క పవర్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే అధికారానికి ఉన్న పవర్ గురించి వివరిస్తున్నాడు. చదవమ్మా. నా చేతి కింద సైనికులున్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చను. దేవుని పిల్లలారా, ఒక ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, యేసు ప్రభుకి ఈ శతాధిపతి చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా, నా అధికారముతో ఎలా దాసుడు లోబడుతున్నాడో, వ్యాధులపై నీకున్న అధికారమును బట్టి నువ్వు నా ఇంటి దాకా రాకర్లేదు, అక్కడి నుండి ఆజ్ఞ ఇస్తే నా దాసుడికున్న వ్యాధి పోతుంది. అది నీ అధికారానికి ఉన్న పవర్. దేవుని పిల్లారా, ఒక మాట తెలుసు, యేసు ప్రభు అతని విశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఇలాంటి విశ్వాసము నేను ఇశ్రాయేలీల్లో చూడలేదు. అసలు వాస్తవానికి ఇంత విశ్వాసం ఎవరికి ఉండాలి చెప్పండి? మనకు ఉండాలా, అన్యులకు ఉండాలా? వాళ్ళకు ఉంది, మనకు లేదు. రోజు రోజుకి విశ్వాసం ఏమైపోతుంది, మనకు సన్నికి వెళ్ళిపోతుంది. చిన్న బాధ రాగానే చంపి, ప్రభు భరించలేకపోతున్నాను, చంపి అంటే సనగడమే కదండి. నేను చచ్చిపోతానన్నా కూడా సనగడమే. ఎవరిని? దేవుణ్ణి. చూడండి, దేవుణ్ణి అర్థం చేసుకునే కొలది మనం పదజాలం మారిపోద్ది. శ్రమ నొందుట నాకు మేలాయను. అందుకే నేను మీకు చాలాసార్లు చెప్తుంటానండి, దేవుడు ఎవరో మనకు అర్థం అవ్వాలంటే రెండండి. వాక్యము గ్రహించాలి, ప్రార్థనలో గడపాలి, అంతే. వాక్యము బాగా అర్థం చేసుకుంటే ఆయన మనకు అర్థమవుతాడు. సేమ్ టైం ఆయనతో సహవాసం చేసినప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, మనం ప్రార్థనలో గడుపుతూ ఉంటాం. కొన్నిసార్లు పోరాటం, నిద్ర వస్తుంది, కొన్నిసార్లు శరీరం సహకరించదు, పోరాటం. అయినా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, దేవుని మహిమను చూస్తావు, అంతే. ఆ విధంగా నీ విశ్వాస పరిమాణం ఏమవుతుంది? పెరిగిపోతుంది. ఫస్ట్లో నేను సేవకి వెళ్ళేది రోజుల్లో నాకు ఏ దెబ్బ తగిలినా, ఏ జబ్బు వచ్చినా ట్యాబ్లెట్ వాడేవాడిని కాదు. దేవుడు బాగు చేస్తాడు అనుకోమని. అంటే నేను నా ఉద్దేశం మెడిసిన్ తప్పని కాదండి, నా అభిప్రాయం చెప్తున్నా. తర్వాత రాను విశ్వాసంలో బలహీనమైపోయా. విశ్వాసంలో ఎప్పుడైతే బలహీనమైపోయానో ఏం చేసేవాడిని, ఏ చిన్న బలహీనత వచ్చినా ట్యాబ్లెట్ వేసుకోవడము అట్లా చేస్తూ వచ్చేవాడిని. మళ్ళీ నా విశ్వాస పరిమాణం పెరిగిన తర్వాత అవసరం అయితేనే హాస్పిటల్కి వెళ్తున్నాను, అవసరం అయితేనే ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. వీలైనంత వరకు దేవుడే బాగు చేస్తున్నాడు. అంటే వీలుగాని జబ్బులు నేను అనకండి. దీని అర్థం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో దేవుడే అనుమతిస్తాడు, హాస్పిటల్కు వెళ్ళు, ఈ మెడిసిన్
తీసుకో. అది ఉదాహరణకి హిజ్కియాకు బాగలేనప్పుడు యెషయా ప్రవక్త వెళ్ళి అంజూరపు అడలు పుండ్ల మీద ఉందో తెలుసు మీకు ఆ సందర్భం? అట్లా అనమాట. కొన్ని సందర్భాల్లో ప్రభు అనుమతిస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మన విశ్వాస పరిమాణం పెరిగే కొలది వ్యాధులపై దేవుడు మనకు అధికారం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు దాకా ఏం మాట్లాడుకున్నాం మనం? 28వ వచనం ఆన్సర్ దొరికినట్టు అనుకుంటా మీకు. 28వ వచనం ఏమంటున్నారు వాళ్ళు? నీవు ఏ అధికారం వలన వీటిని చేయుచున్నావు? వీటిని చేయుటకు నీకు ఎవడు అధికారము ఇచ్చాను? ఆన్సర్ వచ్చేసిందా? ఏమొచ్చింది చెప్పండి? ఏ అధికారం వలన? దేవుడు, తండ్రి అయిన దేవుడిచ్చిన అధికారం వలన. తండ్రి అయిన దేవుడి అధికారం ఇచ్చాడనడానికి రుజువులేంటి? 1, ప్రకృతిపై ఆయనకున్న అధికారం. 2, దెయ్యాలపై ఆయనకున్న అధికారం. 3, వ్యాధులపై ఆయనకున్న అధికారం. వండర్ అంతే. దేవుని పిల్లలారా, ఇక మనం పార్ట్ 2కి వస్తున్నాం. 2వ అంశానికి వస్తున్నాం. మొదటి అంశం అయిపోయింది. 2వ అంశం ఇప్పుడు యేసు ప్రభు జవాబు చెప్తున్నాడు. అంటే వాళ్ళు అడిగారు కదా, నేను కూడా మిమ్మల్ని ఒకటి అడుగుతా, ఉత్తరం ఇవ్వండి, అప్పుడు ఏ అధికారం వల్ల వీటిని చేయించున్నానో మీకు నేను చెప్తాను అని ప్రభు చెప్పి 30వ వచనంలో ప్రభు ఏమన్నాడంటే, యోహాను ఇచ్చిన బాప్తీసము పరలోకము నుండి వచ్చినదా, మనుషుల నుండి వచ్చినదా? అంటే పరలోకము అనే పదానికి పర్యాయ పదం అంటే దేవుడు, అడోనాయ్, యావే. ఇవి ఎబ్రీలు వాడుతున్న పదాలు. దేవుణ్ణి అంటే యెహోవా దేవుడు. మీకు తెలుసు కదండి దేవుడు ఈ పదం ఎందుకు వచ్చిందో. ఉన్నవాడు అన్న పదాన్ని ఎబ్రీ భాషలో యావే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే నువ్వు ఎవరు అనే మోషే అడిగినప్పుడు ఏమన్నాడు? నేను ఉన్నవాడను, ఐ యామ్ దట్ ఐ యామ్. అర్థమైందండి? కాబట్టి ఆ ఉన్నవాడు, ఆ యావే అనే పదాన్ని బదులుగా వీళ్ళు పరలోకము అనే పదాన్ని వాడేవాళ్ళు. అందుకే చూడండి, తప్పిపోయిన కుమారుడు కూడా ఏమన్నాడు? నేను పరలోకమునకు, అంటే దేవునికి అని అర్థం అక్కడ. ఉదాహరణకి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో స్టార్టింగ్లో ఏముంటుంది చూడకుండా చెప్పాలి మీరు. ఇంకా చూసేది ఏంటండి? పరలోక రాజ్యము సమీపించింది. చూసారు? మీరు బాగా ధ్యానం చేస్తే మీ మనసులో ఏముండిపోతుంది? అంతే. మీరేం చేస్తున్నారంటే అన్నం తిన్నట్టు గబగబ గబగబ నవిలు మింగేసినట్టు, నవ్వట్లేదులే, జారు మింగినట్టు బైబిల్ కూడా గబగబ ఏమోనా కాపురి నక్కలేమో కూడా, దానివల్ల యూజ్ లేదండి. దయచేసి చెప్తున్నా, నువ్వు ఎన్ని అధ్యాయాలు చదివావు దేవుడు నిన్ను అడగడు. ఎంత అర్థము మీకు గమనించారా? యేసు ప్రభు బోధ చేస్తున్నప్పుడు మీరు గ్రహించితిరా, గుర్తుందా మీకు ఈ మాట? మీరు గ్రహించితిరా. కాబట్టి ఇప్పుడు మనం ఏమన్నా జ్యూస్ తాగామనుకోండి, కొట్ట తాగకూడదు. మరి ఏం చేయాలి? చిప్ చేస్తూ తాగాలి. అప్పుడు చాలా ఉపయోగం. మనకు ఆత్రం ఎక్కువ కదా, అందుకని ఏం చేస్తాము? గబగబా తాగేస్తాం. దానివల్ల యూజ్ లేదు. అట్లాగే బైబిల్ చదివేటప్పుడు కూడా గబగబా చదవకండి. మీరు నమ్ముతారండి, ఒక్కసారి ఒక అధ్యాయం చదవడానికి 1 అవర్ పడుతుంది నాకు. చదవడానికి కాదు, అర్థం చేసుకోవడానికి. అవును, 1 అవర్ పడుతుంది. అర్థం చేసుకోండి. ఇక మీరు ఎంత డీప్గా ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ చదవడానికి ఇష్టపడతాను. కాబట్టి మీరు కూడా తొందరపడి చదవకండి. మనం ఏం చేస్తామంటే సంవత్సరంలో బైబిల్ పూర్తి అవ్వాలా? ఎవరు చెప్పారు? నువ్వు అర్థం చేసుకుంటూ చదువు, 2 అవర్లు నష్టం ఏంటి నీకు? ధ్యానిస్తూ చదువు, అర్థం చేసుకుంటూ చదువు, ప్రశ్న వేసుకుంటూ చదువు. ప్రభువా నాకు అర్థం కాలా, నా నేత్రాలు తెరువు అని అడుగు. నేను అదే చేస్తానండి. నన్ను చాలామంది అడుగుతారు, ఏ బుక్స్ రిఫర్ చేస్తున్నారు? నేను అన్నాను, పరలోక బుక్స్ రిఫర్ చేస్తున్నానని చెప్పాను. ఇంకేం చెప్తాను? ఏ బుక్స్ లేవు నా దగ్గర, వచ్చి చూసుకోండి మీరు కావాలండి. నాకున్నది ఒకే ఒక బుక్, యేసు ప్రభు పాదాలు. యేసు ప్రభు పాద సన్నిధి. నా మనస్సు దేవుని సన్నిధిలో ధ్యానించినప్పుడు దేవుని సంగతులను గ్రహిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని పిల్లలారా, మనము 2వ భాగానికి వచ్చాం. పరలోకము అంటే దానికి పర్యాయ పదం.
దేవుడు. ఏమన్నాడు? ఇది ఎవరిచ్చారు? యోహాను ఇచ్చిన బాప్తిస్మం అనే ఈ అధికారము పరలోకం నుండి వచ్చిందా అంటే దేవుడి నుండి వచ్చిందా అని అర్థం. అక్కడ వచ్చిందా ఆన్సరు? ఎవరి నుంచి వచ్చింది? దేవుడి నుండి వచ్చిందా అని అర్థము. తర్వాత ఏమన్నాడు? మనుషుల నుండి వచ్చిందా. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి తెలుసా తెలీదా ఈ విషయం? ఇది దేవుడి నుండే వచ్చింది అని తెలుసా తెలీదా? తెలుసు. ఎవరాళ్ళు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు. తెలుసు ఈ విషయం. మరి తెలిస్తే ఎందుకు చెప్పలేదు యేసు ప్రభుకి? వెంటనే ప్రభు ఏమంటాడు? అవును, అది పరలోకం నుండి దేవుని నుండి వచ్చింది అని అంటే, అయితే మీరు ఎందుకు నమ్మలేదంటాడు. ఎవరిని? యోహాను గారిని. యోహాను నమ్మలేదు. వీళ్ళు తెలుసు ఆ విషయం, దేవుడిచ్చాడు, కానీ నమ్మలా. యోహాను గారిని నమ్ముని ఉంటే ఈయన కూడా నమ్మాలి కదా. ఎందుకని అధికారం ఎవరిది? దేవుడిచ్చింది. దేవుడిచ్చిన అధికారం ఉన్నప్పుడు యేసుప్రభుని ఏం చేయాలి? వాళ్ళు నమ్మాలా. ఇప్పుడు చూడండి, యుక్రెయిన్లో 2 లక్షల మంది యూదులు ఉన్నారు. లెటర్ రాశాడు ఆయన, కన్నీళ్లతో ఏం చేయండి? ప్రార్థన చేయండి అని. ఆలోచించండి, ప్రపంచమంతా ఉన్నారు యూదులు. ఇప్పటికీ ఎన్ని బాధలు, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు యూదులు. ఆ రోజు యేసు ప్రభుని కాదన్నందుకు ఆ రక్తము మా మీద, మా పిల్లల మీద పడు. దేవుని పిల్లలారా, మీకు చెప్తున్నా, ఇన్ని ప్రసంగాలు విని ఇంత శ్రేష్టమైన భావాలు మీకు పరిశుద్ధాత్మ దేవుడు వివరించిన, సత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన, మీరు వినక, మీరు లోబడక, ఇష్టం వచ్చినట్టు జీవించి, ఇష్టం వచ్చినట్టు బ్రతికి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే పుట్టగతులుండవు. మనకు భయపడాలి దేవునికి. మనం భయముతో, వణకతో రక్షణలో మనము కొనసాగాలి. దేవుని పిల్లలారా, ఇక్కడ 2 ఆసక్తిదాయకమైన విషయాలు, అంటే ప్రశ్నలు ప్రభు వేశాడు. ఎందుకు వేశాడు అని అంటే, వాళ్ళు ఆ విషయాన్ని ఎరిగి ఉండి లేదా తెలుసుకొని ఉండి కూడా యోహానును నమ్మనట్టే యేసు ప్రభుని వారు నమ్మలేదు. సరే, అది పక్కన వదిలేండి. మనుషుల వల్ల ఉండి వచ్చింది అంటే వీళ్ళు అనుకున్నారు, మనుషుల వల్ల వచ్చి. మీకు ఇందాకే చెప్పాను, 70 మంది ఉంటారు ఒక సన్ హెడ్రీన్ సభ. అది మనుషుల వల్ల వచ్చిందంటే అర్థం. మళ్ళీ మీరు ఎక్కడో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎవరు పడితే వాళ్ళు ఇస్తారు అధికారం అంటే అట్ట అధికారం. ఇప్పుడు మనం ఇద్దరికి అభిషేకం ఇచ్చాము, అది సంఘము అథారిటీ, సంఘానికి దేవుడిచ్చిన అధికారం. అది సంఘం అలా డిక్లేర్ చేసిన తర్వాతనే వాళ్ళు ఏమి ఇవ్వచ్చు. వాళ్ళు లేదు మాకే మేము ఇస్తామని అంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. చాలా రూల్స్ ఉన్నాయి సంఘానికి, బైబిల్లో ఇవన్నీ ఉంటాయి, మీరు గమనించండి. ఓకేనా? ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనుషుల వల్ల వచ్చింది అన్న పదములో సన్ హెడ్రీన్ సభల వల్ల వచ్చిందా అలాగానంటే అయిపోయింది వీళ్ళ పని. ఎందుకు? ప్రజలందరూ ఆయన ఎవరైనా గుర్తించారు అంటే అర్థం ఏంటి? దేవుడిచ్చిన అధికారం అని అర్థం అక్కడ. కాబట్టి మనుషులకు భయపడి సింపుల్గా ఏమన్నారు వీళ్ళు? మాకు అన్నారన్నమాట. యేసుప్రభు అన్నాడు, నాకు తెలియదని యేసుప్రభు అనకుండా, అయితే ఏ అధికారం వలన వీటిని చేయించున్నాను నేను మీతో చెప్పను. ఓకే, పాయింట్ 1 ఏమొచ్చింది? యోహానికి ఇచ్చిన అధికారం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సింపుల్ ఆన్సర్. ఇప్పుడు పాయింట్ 2, రెండో భాగంలో పాయింట్ 2. రెండో భాగంలో అంటే ప్రభు వేసిన ప్రశ్న. మీకు రెండో అంశం పేరు చెప్పాను, మర్చిపోయారా? అందులైన నాయకుల కన్నులు ప్రభువు తెరిచే ప్రయత్నం. ఇప్పుడు వాస్తవానికి ఇది కానీ అర్థమైతే ఇంకా వాళ్ళ కన్నులు తెరవబడినట్టే. కానీ వాళ్ళు దీన్ని ఇన్లా అంటే అంగీకరించాల, ఇష్టపడాల, కోరుకోలా, నమ్మడానికి. యేసు ప్రభుని నేను ఒక విషయం విన్నానండి మధ్య, చాలా బాధేసింది నాకు. వాళ్ళ రాజ్యాంగంలో, ఎవరి రాజ్యాంగంలో? యూదుల రాజ్యాంగంలో నజరైడైన యేసు అని ఎవడైనా అంటే ఫూ అని ఉయ్యమని రాస్తుందంట. విన్నారా? ఏమన్నా నేను చెప్పండి. వాళ్ళ రాజ్యాంగంలో ఎవడైనా పక్కన వాడు నజరేయుడైన యేసు అని అంటే వెంటనే యూదుడు ఏం చేయాలంట? వాడిని ఫూ అని ఉయ్యాలంట. అది వాళ్ళ రాజ్యాంగంలో ఉంది. అసలు అది విని నాకు మత్తిపోయింది. అంటే ఎంత ద్వేషించారండి ఎవరిని? యేసు ప్రభు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. అధికారము ఎవరిచ్చారు అని అంటే
దేవుడిచ్చాడు. ఆ సంగతి వాళ్ళు గుర్తించాల. అందుకే ఈరోజు ప్రపంచమంతా చెదిరిపోయారు. మన పరిస్థితి అలా కాకుండా ఉండాలంటే మనం ఆయన ఎవరో గుర్తించాలి. ఆ విషయం చెప్పండి. యేసు ఎవరో గుర్తించని అందులు. ఒక అందురాలుగా ఉండిపోయావా? ఒక అంధుడిగా ఉండిపోయావు. మీరు చెప్పండి, ఇన్ని సంవత్సరాలు భక్తి చేసి ఇంకా నేను యేసు ప్రభును సనుగుతున్నానంటే ఎవరినండి నేను? అంధుడను. ఆలోచించండి. అంధుడను, అంధురాలను. ఆయన ఎరగాలండి. ఆయన్ని ఎరిగే కొలది, ఆయన అర్థం చేసుకునే కొలది హృదయము ఎంత పరవశిస్తుందో. ఏమీ లేకపోయినా అప్పుడప్పుడు మనుషులు అంటుంటారు, అంటే లోకరీతిగా మాట్లాడుకుంటారు కదా, నిన్ను చూసి బతికేస్తానండి భార్య అంటే, ఆయన నిన్ను చూసి నేను బతికేస్తాను. గొడవ వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు చూసి బతికేది కదా. అట్లాగే ఈ పదాలు యేసు ప్రభుకు వర్తిస్తాయి. కొట్టండి చప్పట్లో. ప్రభువో నిన్ను చూస్తూ బ్రతుకుతానయ్యా. ఈ పదం యేసు ప్రభుకు ఒక్కడికే వర్తిస్తాయి. నిన్ను చూస్తూ బ్రతుకుతానేసయ్యా, ఆయనకు ఒక్కడికే వర్తిస్తాయి. ఇంకెవరికి వర్తించు ఈ పదాలు. లోకరీతిగా అంటుంటారు, ఏమండి మీరు ఎంత మంచివాళ్ళు, మిమ్మల్ని చూస్తూ నేను బ్రతికేస్తాను. ఆ నోరే ఒకరు, నాకు ఈడు వద్దు, ఈడు ఒక డైవర్స్ ఇచ్చేయండి అని. అంత డేంజర్ ఈ మనుషులు కదా. కానీ యేసు ప్రభుని ఎప్పుడు అలా అనలేం మనం. అంత నమ్మదగిన వాడు. అందుకే ఓ భక్తుడు పాట రాశాడు, ధరలో నీ ప్రేమలన్నీయు స్థిరము కావు, క్రీస్తు యేసు కలవరి ప్రేమ కడవారు కంచినివంతే. ఇప్పుడు మీరు చెప్పండి, మనకి భూమి మీద చాలామంది ఉంటారు కదా ఆత్మీయులు. చాలామంది అంటే ఆత్మీయులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ. దాన్ని బట్టి చనిపోయేటప్పుడు ఎంతమంది వస్తారు? అందరూ వస్తారు అనుకోండి కాసేపు. అప్పుడు ఒరే ఏమి పలుకుబడి ఉంది ఈయనకి అనండి. ఆయన చనిపోయినప్పుడు ఎవరు వస్తారు అంటే, ఆయన దేహాన్ని ఆత్మ వదిలి వెళ్ళినప్పుడు ఎవరు వస్తారు? నోట్ దిస్ పాయింట్. మీరు చెప్పండి, లాజరు చనిపోయినప్పుడు ఆయన సమాధి దగ్గరికి ఎంతమంది వచ్చి ఉండొచ్చు? గెస్ చేయండి. ధనవంతుడు లాజరు గురించి మనం విన్నాం కదా హిస్టరీ బైబిల్లో. ధనవంతుడు చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు? గెస్ చేయండి. చాలా. లాజరు చనిపోయినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఉంటారు. ఆయనకి ఎవరున్నారండి పాపం? ఇప్పుడు చెప్పండి, ఆ దేహాన్ని వదిలిపోయినప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి? పరలోక సైన్య సమూహము కదిలొచ్చిందండి. ఇక్కడ నువ్వు దిక్కులేని వాడవు కావచ్చు, దిక్కులేని దానవు కావచ్చు, ఒంటరి వాడవు కావచ్చు, ఒంటరి దానవు కావచ్చు, నానేవారు నీకు లేకపోవచ్చు, పరలోక సైన్య సమూహము నీ వెంట ఉందని మర్చిపోవద్దు. దేవుని పిల్లలారా, మనము అనాథులము కాము. నీకు ఆ మనోనేత్రాలు తెరవబడితేనే ఆ దృశ్యాలు చూడగలవు ప్రార్థనలో. అంతే. ఇవన్నీ తెలిస్తే ఇప్పుడు చెప్పండి, ప్రభువా నిన్ను చూస్తూ నేను బ్రతుకుతానయ్యా. అప్పుడు చెప్పగలం ఈ పదం. ఊరికి ఎలా చెప్పగలమండి? పాయింట్ 1, అధికారం ఎవరిచ్చారు? యోహానికి దేవుడిచ్చాడు. పాయింట్ 2, అపొస్తలులకు అధికారం ఎవరిచ్చారు? చదవండి మా, త్వరగా టైం అయిపోతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-2 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-2 వచనాలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఏమిచ్చాడు? లూకా సువార్త 10:19 కూడా చూడకుండా చెప్పండి ఏముందో. శత్రువు సమూహం అంతటి మీద నేను మీకు అధికారం. శిష్యులకి, ఆది అపొస్తలులకు, యేసు ప్రభు 12 మంది శిష్యులకు యేసు ప్రభు ఏమిచ్చాడని ఉందండి? అధికారం ఇచ్చాడు. అధికారం ఉంటేనే జరుగుతుందండి. ఊరికే అధికారం ఇవ్వకుండా మనమే పలికేస్తే ఏం జరగవు. అట్టు అనుకునేరు మీరు, ఏం జరగవు. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఎంత అద్భుతమైన మాట చూడండి. అధికారం ఇచ్చిన దేవుడు ఏమన్నాడంటే, చదవమ్మా, యోహాను రాసిన సువార్త 14:12 అధికారానికి ఉన్న పవర్ ఏంటో చూద్దాం. యోహాను రాసిన సువార్త 14:12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను ఇంతవరకు నాకు తండ్రి ఇచ్చిన అధికారంతో చాలా అద్భుతాలు చేశాను, కనుక నేను చేయు ఈ అద్భుతాలు క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన చేయును, నా యందు విశ్వాసముంచువాడు చెయ్యును, వాటికంటే విన్నారండి? అథారిటీ, శిష్యులకు ఇచ్చిన అధికారం. ఆలోచించండి ఒకసారి.
దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమండి, ఇది దేవుని స్వరము, పరలోకము నుండి దేవుడు దిగి వచ్చి మాట్లాడుతున్నాడు అని ప్రజలు నమ్మడానికి దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? అధికారం. ఏంటి? చనిపోయిన వారు లేవడము, కుష్టి రోగులు శుద్ధులగ్గడం. ఎందుకంటే అప్పుడు వాళ్ళ దగ్గర క్రొత్త నిబంధన లేదు. వాళ్ళు ప్రకటించే సువార్త దేవుంది అని నమ్మాలంటే సూచిక్రియలు కార్యాలు అవసరం. ఇప్పుడు అర్థమైంది? ఇప్పుడు కూడా అవసరమే, బట్ అంత అవసరం లేదు. ఇప్పుడు అవసరమే, ఎప్పుడు అవసరమే. విశ్వాసాన్ని ఇప్పుడు చేస్తున్నాడు కదా దేవుడు, ఎన్నో చేశాడు. ఓకే, సో మనము పార్ట్ 2 రెండవ భాగంలో గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, యోహానుకిచ్చిన అధికారాన్ని వాళ్ళు తెలిసి కూడా గుర్తించలా. అందుకే వాళ్ళు ఏమైపోయారు? అంశం యేసు ఎవరో గుర్తించని అంధులు. ఈ దినాల్లో చాలామంది అలాంటి అంధత్వంలోనే ఉండిపోయారు. అలాగే అపొస్తలులకు దేవుడిచ్చిన అధికారాన్ని కూడా ఆనాటి మత నాయకులు ఏం చేయలేదు? గుర్తించలా. గుర్తించకుండా ఏం చేశారు? వాళ్ళు చెరసాల్లో వేశారు. కొట్టారు. చంపారు, చివరికి చంపించారు. కారణం ఏంటి? అంధులు. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానా? ఈ వాక్యం చెప్పే అధికారం ఎవరిచ్చారు? మీకు ఎలా తెలిసిపోయింది? అంత గట్టిగా చెప్పేశారు. ఓకే, తీతుకు రాసిన మొదటి పత్రిక, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఒకే పత్రిక అండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో. విన్నారా? ఏ అధికారం? ఎవరిచ్చారండి అధికారం? ఒక సేవకుడు పులిపీఠం ఎక్కి ప్రజలకు వాక్యం చెప్తున్నాడు అని అంటే అధికారం ఎవరిచ్చారు? అంటే దేవుడు అధికారం ఇవ్వకుండా కూడా వాక్యం చెప్పొచ్చా? మాట్లాడలే ఎవరు? చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు వివరిస్తాను, జాగ్రత్తగానండి. ఈ దైవ సేవకుడికి దేవుడే వాక్యం చెప్పే అధికారము ఇచ్చాడని మనము ఎలా గుర్తించగలము? నోట్ దిస్ పాయింట్స్, త్వరగా చెప్తాను. పాయింట్ 1, వినే వ్యక్తి తాను పాపి అని గుర్తిస్తాడు. విన్నారండి? పాయింట్ ఏమని గుర్తిస్తాడు? సంఘములో ఒక అన్యుడు వచ్చి వాక్యం వింటుంటే ఏమని గుర్తిస్తాడు? నేను పాపిని అని గుర్తిస్తాడు. అంటే అర్థమైంది, ఆత్మకి ఏం కలిగింది? రక్షణ. పాయింట్ 1 అయిపోయింది. రక్షింపబడిన వాడు పడిపోతాడా? ఎస్, పడినవాడు తిరిగి లేపబడతాడు. ఇది రెండో గుర్తు. చెప్పండి. పడినవాడు తిరిగి నాకు ఇంక ఈ బతుకు వద్దు, ఇంక నాకు ఈ లోపము వద్దు, ఇక నాకు ఈ త్రాగుడు వద్దని ఏదో ఒక రోజు వాడు తిరిగి లేస్తాడు. వాక్యానికి ఉన్న పవర్ అది. ఇప్పుడు అది ఎవరిచ్చిన అధికారం? అంతే. ఫైనల్గా దేవుడే ఈ వ్యక్తికి వాక్యాధికారం ఇచ్చినప్పుడు ఆ దేవుడు ద్వారా ఒక ఆత్మ రక్షింపబడుతుంటే, దేవుడు ద్వారా ఒక ఆత్మ దేవుల్లో ఎదుగుతుంటే ఇతను కాళ్ళు ఎగరేసి తను తాను హెచ్చించుకుంటాడా? మహిమంతా దేవునికే చెల్లిస్తాడా? ఇతడు బహుదీనుడుగా ఉంటూ దేవుని మహిమపరుస్తాడా? దేవుని కింద పెట్టి ఇతను పైకెక్కుతాడా? ఇప్పుడు అర్థం చేసుకోండి, దేవుడిచ్చిందో కాదో వాక్యం. ఒక సేవకుడు నిజముగా దేవుని అధికారము పొందినవాడైతే, దేవుని ఆత్మచేత వాక్యం చెప్తూ ఉంటే, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటే, ఆ వాక్యము ఆ పాపి అతనిలో ఉన్న పాపాన్ని చూపిస్తుంది, అతను రక్షిస్తుంది, అతను పడితే తిరిగి లేపుతుంది. అవన్నీ చూస్తున్న ఈ వ్యక్తి బహుదీనుడై దేవుని మహిమపరుస్తాడు. ఆ వ్యక్తికి దేవుడే అధికారం ఇచ్చాడు. ఇలాంటి సేవకులను మనం ఎదిరించవచ్చా? లేక ఇలాంటి అధికారాన్ని మనం ఎదిరించవచ్చా? ఎస్ ఆర్ నో? అధికారాన్ని ఎదిరించవచ్చా? రోమపత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. అధికారాన్ని ఎదిరించుట అర్థం ఏంటో తెలుసండి? దేవుని నియమాన్ని ఎదిరించడం. నియమం అంటే లా, చట్టం. అర్థమైంది అనుకుంటాను మీకు. చట్టాన్ని ఏం చేయకూడదు మనం? లాని దేవుని లాని, చట్టాన్ని ఎదిరించు, నియమాన్ని ఎదిరించకూడదు. ఒకవేళ ఎదిరిస్తాం పాస్టర్ గారు, ఏమైంది? సరే, ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకు వచ్చిన గొడవ? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనం. ఒకవేళ ఎదిరిస్తే ఏం జరగద్ది? అధికారాన్ని ఎదిరిస్తే ఏం జరగద్ది? వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడదువా అని 22వ వచనమేనా? 16:22 ఏనా?
చదువు. అతడు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన గానే వారు క్రింద నేలను నెడవిరిచి క్రింద నేల నెరివెడిచి. అధికారాన్ని ఎదిరించిన వారి పరిస్థితి ఏమైందట? భూమి వారిని మృంగి వేసాను. అంటే శిక్ష వస్తుందా? చెప్పండి అందరు. అధికారాన్ని ఎదిరిస్తే ఏమొస్తుంది? అందుకని తొందరపడి మనం ఏం చేయకూడదు. అధికారాన్ని ఎదిరించవచ్చు, అది దేవుడు ఇవ్వకపోతే. కానీ దేవుడు ఇస్తే మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. బోడివాడా అన్నారు ఎవరిని? ఎలీషాను. ఏమైంది? ఎలుగుబంట్లు వచ్చే వాళ్ళని తినేసాయి. కాబట్టి దేవుడిచ్చిన అధికారం మనం ఏం చేయకూడదు? ఎదిరించకూడదు. ఓకే, పాయింట్ 1, యోహానికి ఇచ్చిన అధికారం ఎవరిది? దేవుని. 2, శిష్యులకి ఇచ్చిన అధికారం ఎవరిది? దేవుని. 3, సేవకునికి ఇచ్చిన అధికారం ఎవరిది? అంతే, సింపుల్ ఆన్సర్. ఈ అధికారాన్ని మనం గుర్తించకపోతే, అంశం చదవండి, మనం ఎవరిమి? అందులం. అందులకి ఏమొస్తుంది? పోయే కాలం వస్తుంది. అంతే కదా, అర్థమైంది. ఏమొచ్చింది? మిరియాము అహరోను ఎదిరించారు. మోషేని ఎదిరించలేదా? ఎదిరించారు. ఏమి? దేవుడు మాతో మాట్లాడట్లేదా? నీతోనే మాట్లాడుతున్నాడా? అసలు దేవుడు ఇస్తాడండి జవాబు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? మిరియాం అహరోనులతో ప్రభు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఒకవేళ నేను ఎవరితో మాట్లాడాలనుకుంటే కలలో వచ్చి మాట్లాడతా, కానీ మోషే విషయంలో కాదు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాను, భయపడరా? చూడండి దేవుని పిల్లలారా, దేవుడు వాడుకునే వ్యక్తులు మనకు అర్థమైపోతుంది. ఇతను దేవుని సేవకుడా కాదా? నిన్నే ఒక విషయం విని భలే బాధేసింది నాకు. పాప ఫోన్ చేసింది, నేనే చేశా, ప్రేరణ వచ్చి. ఆ పాప అనుకునిందంట, ఒకసారి అంకుల్ ఫోన్ చేస్తే బాగున్ను అని. ఆమె ఆశ్చర్యపోయింది. నాకు అట్లా ఒక్కోసారి టక్కన ప్రేరణ వస్తే ఫోన్లు చేస్తుంటాను. సరే, అమ్మాయి చెప్పింది ఒక మాట. ఒక అబ్బాయి చర్చికి వెళ్ళాడట. ఏమైంది మైక్కి? హలో హలో హలో, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఒక అబ్బాయి చర్చికి వెళ్ళాడట. ఆయనకి యేసుప్రభు అంటే ఇష్టమంట. ఆ చర్చికి వెళ్ళిన రోజే, ఆ రోజు పాస్టర్ గారు చివరి ముగింపులో, మీరు డబ్బులు సరిగ్గా తేవట్లేదు, మీరు కానుకలు సరిగ్గా ఇవ్వట్లేదు, మీకు పోయే కాలం వస్తుందన్నాడట. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు కానీ చర్చికి రావట్లేదంట అబ్బాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈడికి రాదా పోయే కాలం? ఈడు తినడానికి పట్టిడు అన్నం పెట్టడా దేవుడు? ఏమండి, వాడు వేసుకోవడానికి ఒక జత బట్టలు ఇవ్వలేడా? వీడికి ఎందుకు ఇంత దురాశ? ఇప్పుడు కానుకలు అనేది అది దేవునికి సంబంధించింది. ఈడెవడు అసలు? వీడికి ఎవడిచ్చాడు అధికారం? ఏంటి రాలేదు చర్చికి అబ్బాయి, ఇప్పటికి రాలేదంట. పాపం నాకు ఎంత బాధేసిందో. ఏంటి, మనకు ఈజీగా తెలిసిపోద్దండి ఎవరు దొంగ సేవకులు, ఎవరు నిజమైన సేవకులు, ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఇదేమి అంత కష్టమైన విషయం కాదు. కాకుంటే మనం ఎక్కడంటే మూఢనమ్మకాలకు వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఏదైనా సోచి చెప్పారనుకో నమ్మేస్తాం. వచ్చే సంవత్సరం నీకు బిడ్డలు కలుగుతారు, ఈయన చెప్పకపోయినా కలుగుతారు. ఒక్కోసారి కలగరు. అప్పుడేమంటాడు? నీ విశ్వాసం సరిగ్గా లేదు. ఇది వాళ్ళకి కలగకపోతే, కలిగితే నేను చెప్పానండి. ఎందుకు ఈ ఓవర్ యాక్షన్? అందుకే ఇలాంటి వాళ్ళని చూసి ప్రభు అన్నాడు, అక్రము చేయవారులారా. చెప్పండి ఏంటట? అక్రమము చేయవారు. క్రమం తప్పితే ఏమవుద్దండి? ఓకే, థ్యాంక్ యూ. పాఠం సమాప్తం. ఏంటి ఈరోజు మన అంశం? ఇప్పుడు మనం అందరం లేచి ఏం చేయాలి? ఇప్పుడు ఆగండి, లేవకండి అప్పుడే. మనం ఇప్పుడు అందరం లేచి ఏం చేయాలి? కాసేపు నేను ఎక్కడైనా దేవుని అధికారాన్ని శంకించానా? సేవకుల విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, యేసుక్రీస్తు విషయంలో కానీ దేవుని అధికారాన్ని ధిక్కరించానా? మిరియాముకి ఏమొచ్చింది? కుష్టి వ్యాధి. అహరోను ఏమైపోయాడు? కనాను చూడకుండానే చనిపోయాడు. దేవుని పిల్లలారా, కోరా కుమారులు ఏమయ్యారు? భూమి నెరవిడిచి నేరుగా పాతాళలోనికి మింగివేయబడ్డారు. ఆలోచించండి, అధికారాన్ని ఏం చేయకూడదు? మనం శంకించకూడదు, ఎదిరించకూడదు, అనుమానించకూడదు. గుర్తించాలి, అంతే మన పని. అధికారాన్ని ఏం చేయాలి? గుర్తించాలి. ఇది సేవకుడికి దేవుడిచ్చిన అధికారమా కాదా? ఇది యేసు ప్రభుకి దేవుడిచ్చిన అధికారమా కాదా? ఎస్, యేసు ప్రభుకి దేవుడిచ్చిన అధికారం. ఎలాగా? ఆయన సముద్రాన్ని గద్దించగా లోబడ్డాయి, ఆయన దెయ్యాలను
గద్దించగా లోబడ్డాయి. ఆయన వ్యాధులను గద్దించగా లోబడ్డాయి. ఆయన పాపాలపై ఆయనకి అధికారం ఉంది. సర్వ శరీరులకు జీవమిచ్చుటకు ఆయనకి అధికారం ఉంది. కాబట్టి ఆయన ఎవరో నాకు అర్థమైనప్పుడు నేను ఎప్పటికీ యేసుప్రభుని ఏం చేయకూడదు, శంకించకూడదు. ఇంత నువ్వు యేసుప్రభువా, నువ్వు దేవుడువా కాదా, నువ్వు దేవుడు అయితే ఈ అద్భుతం చేయ అనకూడదు. ఎందుకు అనకూడదు అని అంటే ఆయన ఎవరో నాకు అర్థమైనప్పుడు మళ్ళీ ఆయన శోధించే ప్రయత్నము చేయకూడదు. ఏమండి, ఏ అద్భుతమైన ప్రాణం ఇచ్చిన దేవుడు నీ అవసరాలు తీర్చడా? ప్రాణం ఇచ్చిన దేవుడు నీకు పట్టెడు అన్నం పెట్టడా? ప్రాణం ఇచ్చిన దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వలేడా? ప్రాణం ఇచ్చిన దేవుడు నీకు ఒక ఇల్లు కట్టిలేడా? ఆలోచించండి. ఏదైనా దేవుడు ఇవ్వలేదంటే అది మన మంచికే. అలా తీసుకోవాలి మనం. ప్రభువా నాకు ఇది ఇవ్వనందుకు నీకు స్తోత్రం. మేము ఒక ఊరికి వెళ్ళాం, సువార్త ప్రకటించాం, పొద్దుపోయింది, అన్నీ ఇట్లా ఆపుతున్నాం. నేను నాతో ఉన్న పిల్లలందరూ ఏదాపినా ఎక్కెళ్ళిపోదామని. అర్ధరాత్రి అడవి, అక్కడ దొంగలు ఎక్కువ ఉంటారు. మాకేం అర్థం కావట్లా, చాలా పొద్దుపోయింది, అన్నీ ఆపుతున్నాం, ఏది ఆపట్లా. చివరికి ఒక లారీ వచ్చింది, వాడు ఆపాడు. అమ్మయ్య దేవా, నువ్వు లారీ ఆపినందుకు స్తోత్రం అన్నాను. మళ్ళీ ఆగిచ్చాడు వాడు. మాకు అర్థం కాల, ఏం చేయాలో. మళ్ళీ బాధపడుతున్నాం, ఇంకా పొద్దుపోతుంది, ప్రభువా పొద్దుపోతుంది, అసలే పిరికోండి, అయ్యా సాయం చేయి అని ఏడుస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆ తర్వాత వెనక ఒక వ్యాన్ వచ్చింది. ఆ వ్యానుడు దగ్గరికి వచ్చి ఎక్కడి అంటున్నాడు. మాకు అర్థం కాల. ఎక్కాము, కొద్దిగా ముందుకెళ్ళగానే పక్కనోడు అన్నా అన్నాడు. ఏమైంది? లారీ యాక్సిడెంట్ అన్నా అన్నాడు. అంతే. ఇది కథ అనుకునేరు మీరు. దేవుని పిల్లలారా, ఇది కథ కాదు, జరిగిన సంఘటన. మన ఇక్కడ అభిషేకం అక్కడిచ్చాను ఆ చర్చిలో. బెంగళూరు నుంచి వచ్చాడు ఆ అబ్బాయి, నాకు చెప్పాడు, అన్న నీకు తెలుసా 22 సంవత్సరాల క్రితం ఈ ఒక రోజు ఈ అద్భుతం జరిగింది, నీకు తెలుసా? నాకు తెలియదండి. వాడు చెప్తే అది గుర్తొచ్చి మీకు చెప్తున్నాను ఇప్పుడు. ఇలాంటి కార్యాలు చేసే ప్రభు మన పక్షాన ఉండగా ఎందుకండి భయపడతారు మీరు? ప్రార్థన చేసుకుందాం, అందరం లేచి నిలబడదాం. ఒక నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకొని, పరిచారకులు ముందుకు రండి, పరిచారకులు ముందుకు రండి. ఒక 5 నిమిషాలు ఏకస్వరముతో అందరూ ప్రార్థన చేయండి ప్లీజ్. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఏకస్వరముతో అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, ఎక్కడెక్కడ నిన్ను బాధ పెట్టాను, ఎక్కడెక్కడ నిన్ను దుఃఖ పెట్టాను, ఏ విషయాలు నిన్ను శంకించాను, ఏ విషయాలు నిన్ను అనుమానించాను. ఒక అప్పు తీరకపోతే అనుమానించానా? ఒక జబ్బు పోగపోతే అనుమానించానా? ఒక ఇల్లు కట్టుకోలేకపోతే అనుమానించానా? పెళ్ళి కాకపోతే పిల్లలకు అనుమానించానా? లేక నా జీవితంలో పిల్లలు పుట్టకపోతే అనుమానించానా? ఎప్పుడు నీ అధికారాన్ని శంకించాను, నువ్వు దేవుడువా కాదని అనుమానించాను. అయ్యా, ఇది నేను చేసిన తప్పు, ఇంకెప్పటికి నిన్ను అనుమానించను, ఇంకెప్పటికి నిన్ను శంకించను, ఇంకెప్పటికి నిన్ను అపార్థం చేసుకోను, నన్ను క్షమించు నాయనా. ఇక మీదట నా బ్రతుకు దినములన్నీ కూడా నువ్వెంత గొప్ప దేవుడివో గుర్తిస్తాను, నువ్వెంత శక్తిమంతుడివో గుర్తిస్తాను. నీ కోసమే నేను బ్రతుకుతాను, నీ కోసమే నేను జీవిస్తాను, నీ కోసమే నేను అనుక్షణము ఈ లోకములో నిన్ను సేవించడానికి ఇష్టపడతాను. ప్రభువా నాకు నువ్వు కావాలి, ప్రభువా నాకు నువ్వు కావాలి అని ఒక నిమిషం అందరము ప్రార్థన చేద్దాం ప్లీజ్. స్టార్ట్.
స్వపరిశీలన చేసుకోండి. ప్రభు శరీరం అని వివేచింపక చేయి వేయవాడు రోగి అవుతాడు, బలహీనుడవుతాడు, హఠాత్తుగా చచ్చిపోతాడు. ఈరోజు ప్రభు బలలో చేయి వేయబోతున్నావు. ఎక్కడైనా ప్రభు అధికారాన్ని శంకించావా? ఎక్కడైనా ప్రభు అధికారాన్ని తోలనాడావా? ఎక్కడైనా ప్రభువుని అనుమానించావా? నాకెందుకు ఈ అద్భుతం జరగలేదు, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ జబ్బు, నాకెందుకు ఇంకా వివాహం కాలేదు, నాకెందుకు పిల్లలు పుట్టలేదు, నాకెందుకు ఇల్లు అమ్ముడు పోలేదు, నాకెందుకు ఈ స్థలం రాలేదు, నాకెందుకు ఈ అబ్బాయితో పెళ్ళయింది, ఈ అమ్మాయితో పెళ్ళయింది అనుమానించావా? దేవుని సనిగావా? అది తప్పని తెలుసుకో. ప్రభువా, నన్ను ప్రేమిస్తున్న నీవు ఏమి చేసిన సమస్తము నా కొరకు మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరిగి నిన్ను స్తుతిస్తానయ్యా. నా మేలు కొరకే, నా మేలు కొరకే, నా మేలు కొరకే, నా మేలు కొరకే. ఏం చేసినా నా మేలు కొరకే. జబ్బు వచ్చినా నా మేలు కొరకే, కష్టం వచ్చినా నా మేలు కొరకే, వ్యాధులు వచ్చినా నా మేలు కొరకే, నాయన నా వారు కోల్పోయినా నా మేలు కొరకే, హింసలు వచ్చినా మేలు కొరకే, నిందలు వచ్చినా మేలు కొరకే, అవమానాలు వచ్చినా మేలు కొరకే, ఏది జరిగినా నా మేలు కొరకే. అన్నీ నా మేలు కొరకే, నా మేలు కొరకే, నా మేలు కొరకే, నా మేలు కొరకే అని ఎరిగి ఇక ఎప్పటికీ నీ అధికారాన్ని శంకించక నిన్ను స్తుతించుదునుగాక, నిన్ను మహిమపరచుదునుగాక, నిన్ను ఆరాధించుదునుగాక, నిన్ను గణపరచుదునుగాక, నిన్ను కొనియాడుదునుగాక. అట్టి మనసు నాకు కలుగునుగాక, అట్టి నేత్రములు తెరవబడునుగాక, అంధత్వం తొలగిపోవునుగాక, గుడ్డితనము తొలగిపోవునుగాక. ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా యేసు ప్రభువా, ఈరోజు మీరు నేర్పిన దివ్యమైన పాఠం కొరకై వందనాలు. యేసు ప్రభు అధికారాన్ని గుర్తించని అందులైన నాయకుల గురించి చెప్పావు ప్రభువా. అందులైన నాయకుల కన్నులు తెరిచే ప్రయత్నం గురించి కూడా వివరించావు. కానీ వారు కన్నులు తెరవబడలా. ఎన్నోసార్లు మా కన్నులు తెరవడానికి మీరు ప్రయత్నం చేస్తుంటే మేము నీకు లోబడనొల్లని వారంగా ఉన్నామేమో. నాశనము రాక తలికే, ఉగ్రత రాక తలికే, పశ్చాత్తాప హృదయముతో నిన్ను ఎరిగి మా నేత్రములు తెరవబడిన వారమై నిన్ను సేవించుదుముగాక. ప్రభు బలలో చేస్తుండగా భయముతో వణకతో ఇంకా రక్షణలో మేము కొనసాగుటకు మీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని వాక్యపు వెలుగులో